జేఏసీ అమరావతి ఇవాళ మేము ఏపీఎస్ ఆఫీస్ ఎంప్లాయీస్ యూనియన్గా ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యనిర్వాహక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో వివిధ శాఖల రాష్ట్ర అధ్యక్షులు అందరూ కూడా, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా వివిధ శాఖల సంఘ నాయకులు, మా సెక్రటరీ జనరల్, ఆర్టీసీ అంటే పీటీడీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, పని పేర్రాజు కోఆపరేటివ్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు, జేఏసీకి అసోసియేట్ చైర్మన్ గారు, ఆల్ఫరెడ్ గారు, విశ్రాంత ఉద్యోగులు అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు, మురళీకృష్ణనాయుడు పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, మా జేఏసీకి కోశాధికారి గారు, అవతల నారాయణ రెడ్డి గారు, టీచర్ల సంఘాల మొత్తానికి కూడా అంటే ఉన్నటువంటి ఫ్యాప్టో ఏదైతే యూటీఎఫ్, ఎస్టీయూ, ఏపీటీఎఫ్ అన్నీ ఉన్నాయో వాటి మొత్తం టీచర్ల సంఘాల చైర్మన్ ఆయన నారాయణ రెడ్డి గారు, వారు మా జేఏసీ కో చైర్మన్, హెడ్ మాస్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పావులూరి హనుమంతరావు గారు, వీరు కూడా. ఇటువంటి నేపథ్యంలో మేము ఈరోజు ఒక తీర్మానం చేశాం ఏకగ్రీవంగా. ఒకటి, నూతనంగా ఎవరి సలహా ఇవ్వకుండా చేసినటువంటి ఏ ఉద్యోగ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సలహా కానీ మిగిలిన ఉద్యోగ సంఘాల సలహా కానీ సభ్యత్వం ఉందా లేదా అని కానీ చూడకుండా ఇచ్చినటువంటి కేఆర్ సూర్యనారాయణత్వం ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి గుర్తింపుని రద్దు చేయాలని, అదేవిధంగా మల్టీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉన్నాయో ఇక నుంచి మల్టీ ఆర్గనైజేషన్ గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము ఈరోజు యునానిమస్గా ఒకే శాఖ ఒకే సంఘం, ఒకే శాఖ ఒకే సంఘం, ఒకే ఉద్యోగి ఒకే సభ్యత్వం, ఈ నినాదంతో ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నాం. ఒక శాఖలో ఒక సంఘం ఉండాలి, ఒక ఉద్యోగి ఒకే సంఘం ఉండండి, అవసరమైతే ప్రభుత్వమే దాన్ని నిర్వహించండి, మాకు అభ్యంతరం లేదు. మీరు ఎన్నికల అధికారిని పెట్టండి, ఎన్నికలు నిర్వహించుకుంటాం, మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ విధంగా ఉద్యోగుల్లో గందరగోళం నెలకొని ప్రభుత్వం దగ్గర మా బార్గెనింగ్ కెపాసిటీ పడిపోయే విధంగా ఉండేదానికి ఉద్యోగ సంఘాలుగా అన్ని శాఖల సంఘాలు సిద్ధంగా లేవు. కాబట్టి ప్రభుత్వానికి ఈ విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాం. దయచేసి అయ్యా మీరు ఇంకొకసారి ఆలోచించండి. మీ నాయకుడు చేసేటువంటి ఈ ఉద్యోగ సంఘాల విచ్ఛిన్నం ఎంతవరకు మీరు కోరుకునేటువంటి, ఇటీవల మాట్లాడుతూ ఉన్నారు మాకు పిఆర్సీ రాలేదు, మేమే సాధిస్తాం, డిఏ రాలేదు, డిఐ ఇవ్వాలి, ఎవరు మాట్లాడలేదని. ఎవరు మాట్లాడడానికి ఏం అవకాశం ఇస్తున్నాడు మీ నాయకుడు అని అడుగుతా ఉన్నాను. ఏమని అడగాలి? మేము అడిగేదానికి మీరు అవకాశం ఇవ్వకుండా మిగిలిన వాళ్ళని విధంగా చిత్రహింసలు చేస్తే ఏ విధంగా మేము బార్గెనింగ్ కెపాసిటీ ప్రభుత్వం దగ్గర ఉంటుందో మనకు ఆలోచించండి. అందరం కలిసికట్టుగా ఉండి ఒకరి దాంట్లోకి ఒకరు చొరబడకుండా అందరం ఐకమత్యంగా ఉండి ప్రభుత్వం దగ్గర రాయితీలు తీసుకురావాలి. కానీ ఉద్యోగాలు చీల్చుకుంటూ చెండాడుకుంటూ విచ్చలవిడిగా ఎలా పడితల సంఘాలు ఎంకరేజ్ చేస్తే ఇది ప్రభుత్వానికి కూడా ఇది చెడ్డ పేరు తెచ్చే కార్యక్రమాన్ని అతను చేస్తున్నటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ, కొన్ని సంవత్సరాలు అయిందని చెప్పి ప్రభుత్వాన్ని కోరామే కానీ మీ సంఘంలో కానీ ఏపీఎన్జిఓ సంఘంలో కానీ అంటే ఆ రెండు మల్టీ ఆర్గనైజేషన్లు అండి, ఉద్యోగులే సభ్యులుగా ఉండే సంఘాలు అవి. కానీ ఏపీజేఎస్ అమరావతిలో ఉద్యోగ సంఘాలు సభ్యులుగా ఉంటాయి. ఈ తేడా దయచేసి గమనించండి. ఉద్యోగ సంఘాలు కలయికగా ఉన్న ఏపీజేఎస్ అమరావతి ఏ రోజు ఎవరికి వ్యతిరేకం కాదని చెప్పాం. కానీ మీరేం చేస్తున్నారు? ప్రభుత్వం దగ్గర మీరు తప్పుడు ఆలోచనలు చెప్పి, తప్పుడు సలహాలు చెప్పి, వారిని తప్పుదారి పట్టించి మీరు మీ పబ్బం గడుపుకునేదానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలన్నీ ఏమీ లేవు, నేను ఒక్కడినే ఉద్యోగ సంఘము అని చెప్పి మిగిలిన సంఘాలని
ఎవరైతే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో శాశ్వత 1 ఎన్జిఓ సంఘం, 2 రెవెన్యూ ఉద్యోగుల సంఘం, 3 ప్రభుత్వ డ్రైవర్ల సంఘం, 4 ఆంధ్రప్రదేశ్ 4వ తరగతి క్లాస్ 4 అసోసియేషన్, ఈ శాశ్వత సభ్యత్వం గల సంఘాలు. ఆ 4 సంఘాలని ముందు టార్గెట్ చేశారు. వాళ్ళ ఆస్తులు మొత్తం ఎన్జిఓ సంఘాన్ని ఎత్తేయండి, రెవెన్యూ సంఘాన్ని ఎత్తేయండి, వాళ్ళ ఆస్తులు మొత్తం మాకు ప్రభుత్వం తీసుకొని మాకు ఇచ్చేయండి అని పిటిషన్లు పెట్టావు. ఏమన్నా మాట్లాడామా? మా ఆస్తులు మొత్తం నమ్మన్నా కూడా మేము మీకు వ్యతిరేకంగా ఏ రోజు కూడా మాట్లాడలేదు. 3, మీరు మరలా అంతటితో ఆగకుండా మా సంఘాలని చీల్చడానికి ఏపీ ఎన్జిఓ సంఘం బదులు ప్రభుత్వ ఉద్యోగులను చేపట్టావు. ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘానికి ప్రత్యామ్నాయంగా ఇంకొక రెవెన్యూ ఉద్యోగుల సంఘాన్ని బయటికి తీసుకొస్తున్నాడు. ప్రభుత్వ డ్రైవర్ల సంఘాన్ని విడగొట్టి ఒక నాయకుడిని ఒకరిని తీసుకొని వాడిదే ప్రభుత్వ డ్రైవర్ల సంఘం అని చెప్పి 2 సంఘాలుగా చీల్చావు. క్లాస్ 4 అసోసియేషన్ ఒకరిని పిలిచి మీరు కూడా పక్కగా రండి, నాతో వచ్చేయండి, ప్రభుత్వం దగ్గర మాకు మంచి విలువ ఉందని చెప్పి దాన్ని కూడా చేర్చడానికి ప్రయత్నం చేశావు. అంటే శాశ్వత సభ్యత్వం, ప్రభుత్వం దగ్గర ఏదైనా సమస్యలు ఉద్యోగులు గట్టిగా నిలదీసి అడిగేటువంటి సంఘాలని నిర్వీర్యం చేస్తే తద్వారా నేను ఒక్కడనే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి నాయకత్వం వహించాలనుకునేటువంటి భావం మీరు ఏర్పరచుకున్నారు. మాకు ఏ రోజు ఆ భావాలు లేవు. ఒకే సంఘ నాయకుడు ఉండాలన్నటువంటి భావం మాకు ఏ రోజు లేదు. మేము మీకు వ్యతిరేకమే కాదు, మేము డిపార్ట్మెంట్ సంఘాలు, నువ్వు కూడా ఒక డిపార్ట్మెంట్ సంఘ నాయకుడివే. అటువంటిది ఈ సంఘాల్లో చిచ్చు పెట్టి ప్రతి సంఘాలని చీల్చి వాళ్ళందరినీ కూడా నాకు వ్యతిరేకంగా మా అందరికీ వ్యతిరేకమైన సంఘాలు ఏర్పాటు చేసే ప్రక్రియలో మీరు ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసమో, ఎంతవరకు న్యాయమో, ఇది ఉద్యోగులకి ఏ విధంగా న్యాయం చేసినట్టో మీరే భావించాలి. మేము ఏదైనా చెబితే మళ్ళా కొంతమంది కుల సంఘాలలాగా పక్కగా పిలిపించి వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించి మమ్మల్ని ఏకే కార్యక్రమం చేస్తున్నావు. ఇది న్యాయమా అని అడుగుతున్నాం మేము. ఒక బలమైన ఉద్యోగ సంఘానికి ఉన్నటువంటి నాయకుడిగా మీరుండి, అఖిల భారతదేశ స్థాయిలో ఉన్న కమర్షియల్ ట్యాక్స్కి అధ్యక్షుడిగా ఉండి ఇటువంటి చిన్న చిన్న చిల్లర పనులు లాంటి పనులు చేయటం ఎంతవరకు సమంజసమో మీరు ఆలోచించండి. ఈరోజు మీరు చేసినటువంటి చర్యల వల్ల ఉద్యోగులకి లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు నిజంగా ఉద్యోగుల శ్రేయస్సు, ఉద్యోగుల యొక్క రాయితీలు సాధనకి మీరు ఉంటే మీరు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం దగ్గర రావాల్సిన రాయితీల కోసం కొట్లాడండి. మేము సంతోషిస్తాం, మేము కూడా కలిసి వస్తాం, అందరం కలిసి పోరాడతాం. కానీ మీరు ఉద్యోగుల రాయితీలు, ఉద్యోగుల ప్రయోజనాలు పక్కన పెట్టి ఉద్యోగ సంఘాలు చీల్చే కార్యక్రమాన్ని ఒక్కసారి ఆ ఉద్యోగ సంఘ నాయకుడితో ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి సంఘ నాయకులు కూడా ఒక్కసారి గమనించండి. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్న ఆ నాయకులకి గమనించిన తర్వాత కేవలం 3-4 మాసాల్లో 63 జీవోలు తెచ్చిన చరిత్ర ఏపీజేఏసీ అమరావతిది. అటువంటి నేపథ్యంలో ఒక కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త సంఘాలు కొన్ని పుట్టుకొచ్చినాయి. వారు చెప్పారు, ప్రెస్ మీట్లు అక్కడే పడుతున్నారు, ప్రతి జిల్లాలో ఎక్కడో పడితే అక్కడ పెడుతూ వాళ్ళు చెప్తున్నారు, బొప్పరాజు నాయకుడు ఆయన మళ్ళీ ఫ్రెండ్లీ ప్రభుత్వాలే రావాలని చెప్పి గత ప్రభుత్వం రావాలని చెప్పాడు అని. ఎక్కడ చెప్పారండి? మళ్ళీ ఫ్రెండ్లీ ప్రభుత్వమే రావాలి అంటే అర్థం ఏంటి? ఆ అర్థం కూడా తెలియదా మీకు? ఇప్పుడు వరకు ఓపిక పట్టాం, ఉద్యోగుల్లో చులకన కాకూడదు, ప్రభుత్వం దగ్గర మన బార్గెనింగ్ కెపాసిటీ పడిపోకూడదని ఓపికతో ఓర్పుతో సహించాం. కానీ ఈరోజు మీరు కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అంటే ఏపీజీఈఏని పెట్టి
ఆ యొక్క సంఘం ప్రభుత్వ గుర్తింపుతో పాటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో కూడా సభ్యత్వం పొందారు వాళ్ళు. అంటే ఇక్కడ ఉన్నటువంటి సంఘాలు 30-40 సంవత్సరాల నుంచి చేస్తున్నా వాళ్ళకి గుర్తింపు కూడా లేదు ఇంతవరకు. మీకు ఉదాహరణకి విశ్రాంత పెన్షనర్ల సంఘమే 1983 నుంచి అడుగుతున్నారు వాళ్ళు, మా గుర్తింపు ఏంటని. ఇలా మొత్తం అదే పరిస్థితి సంఘాలే. కానీ 30 రోజుల్లోనే తెచ్చుకున్న చరిత్ర అయింది. అటువంటి మీరు మేము ఫ్రెండ్లీ ప్రభుత్వమే రావాలన్నామని పదే పదే చెబుతూ, అంటే ఫ్రెండ్లీ ప్రభుత్వం వద్దా మనకి? వచ్చేది ఫ్రెండ్లీ ప్రభుత్వం రావాలనే కోరుకుంటాం. ఎవరైనా వ్యతిరేకంగా ఉండే ప్రభుత్వాలు రావాలని కోరుకోరు ఉద్యోగులకి. అదే కోరుకున్నాం. దాన్ని రాజకీయం చేయాలని చూశారు మీరు. అసలు మీ చరిత్రే రాజకీయ చరిత్ర. మీరు ఒక జాతీయ పార్టీకి అనుకూలమని రాష్ట్రంలో ప్రతి ఉద్యోగికి తెలుసు. అటువంటి మీరు ఏ మచ్చ లేనటువంటి, ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులం. మేము అందరం స్వచ్ఛమైనటువంటి వ్యక్తులం.